వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర అనౌన్స్ చేశారు. ఇదేం కొత్త విషయం కాదు, ఎదుర్కొనే విమర్శలు కొత్తవేం కాదు. ఎందుకంటే అధికారంలో ఉండగా ఆయన ప్రజల్ని పట్టించుకోలేదు, జనం మధ్యకి రాలేదు అని ప్రచారం చేసి విజయవంతంగా గద్దె నుంచి ఆయన దింపడంలో సక్సెస్ అయ్యారు కూటమి ప్రభుత్వ నేతలు ప్రస్తుతం. ఇప్పుడు ఏడాదిన్నర కాలం ఉండగా, అంటే 29కి ముందు 28లో సగం, అంటే 28 జూన్ నుంచి ఇంకొక ఏడాదిన్నరలో, అంటే ఇప్పటి నుంచి లెక్క పెడితే ఇది 26 ముగిసిపోద్ది. 27:30 నుంచి నేను చేస్తానంటున్నారు. కానీ ఆయన 27:30 నుంచి ఆయన పాదయాత్ర చేస్తాడా ఇంకోటి చేస్తాడా పక్కన పెడితే, అసలు ఇప్పుడు పాదయాత్ర చేయాల్సినటువంటి అవసరం ఏంటి అంటే, ఆయన చెప్పే రీజన్ ఏంటంటే ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు, అంతా మోసమే. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించటం లేదు. ఇవన్నీ మనం ఆ బయటలో ప్లే చేసి వినిపిస్తాను మీకు తప్పకుండా. అంటే ఈ ప్రభుత్వం వైఫల్యం చెందింది, ప్రజలంతా తీవ్రమైన వ్యతిరేకతతో ఉన్నారు, అందుకే నేను పాదయాత్ర చేస్తాను, సమస్యలు తెలుసుకుంటాను అంటుంది. వాస్తవానికి మనకి ఈ యొక్క ఆయనేం కొత్త కాదు కదా, పాదయాత్రకి ఆయనేం కొత్త కాదు. అలానే మనకి సంబంధించి కొంతమంది చెప్తూ ఉంటారు, పాదయాత్ర చేస్తే సక్సెస్ అవుతారా, పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రులు అవుతారా అంటే, విజయానికి చేరువయ్యారు. అప్పుడు వస్తున్నా మీకోసంతో చంద్రబాబు నాయుడు, ఆ తర్వాత ప్రజాగళం లేదంటేనేమో ప్రజాప్రస్థానం పేరుతో, ఆ తర్వాత కాదు ముందే మన రాజశేఖర రెడ్డి గారు, దాని తర్వాత చంద్రబాబు, దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, దాని తర్వాత యువగళంతో ఈ లోకేష్, వీళ్ళందరూ చేసి సక్సెస్ సాధించారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ అంటే హిస్టరీ రిపీట్ చేయడానికి ఆయన రెడీ అవుతున్నాడు. ఇక్కడ బ్యాలెన్స్ ఏంటి అంటే, ప్రభుత్వం మీద పాజిటివ్ వాతావరణం ఎంత ఉందో నెగిటివ్ వాతావరణం కూడా అంతే ఉంది కూటమి. ఆయన అమరావతి కోసమో లేకపోతే పోలవరం కోసమో నానా రకాల అగసాట్లు పడుతున్నాడు పెట్టుబడుల కోసం అనే ఒక ఆస్పెక్ట్ అయితే, కూటమి తాలూకు నేతలందరూ ఇష్టం వచ్చినట్టు నందుకు తింటున్నారు, మనుషుల్ని దాడులు చేస్తున్నారు, అలానే మనకి దేన్ని వదలకుండా విపరీతంగా దోచుకు తింటున్నారు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అందులో నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే మనకి హైదరాబాద్లో బస్సుల్లో తిరుగుతుంటేనే అడపాదడపాగా చాలామంది చెప్తూ ఉన్నారు. అంటే మనకు లేదు, మేము వింటూ ఉన్నాం, మైనింగ్కి సంబంధించి కానీ మరొక దానికి సంబంధించి కానీ. అలానే లోకల్ రిజిస్ట్రేషన్లకి ఎమ్మెల్యేలను ఉసిగొలపటం ఏంటి, ఎమ్మెల్యేలు లోకల్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర తమ అనుచరులను పెట్టేసి మరి కొత్తగా ఏదైనా జరిగితే తమ పరిధిలోకి తెలియకుండా జరగడానికి వీల్లేదు, తమకు కప్పం కట్టాల్సిందే అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి అన్నప్పుడు ప్రతికూలత కూడా అంతే ఉంది. ఇదేమి ఎన్నికలకు ముందు మనం చేసే విశ్లేషణ కాదు, కానీ ఒకవైపు పాజిటివ్నెస్, ఒకవైపు నెగిటివ్నెస్. దీన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర బిగిన్ అయ్యే సమయానికి ఇంకే స్థాయిలో ఉంటుందో మనం అప్పుడే అంచనా వేయలేము. బట్ పాదయాత్ర చేస్తాను, సమస్యలు తెలుసుకుంటాను అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆరోపణ ఏందయ్యా ఎదుర్కొనేదంటే, మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేకపోయారు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటారు. అఫ్కోర్స్ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని కానీ వాళ్ళ పుత్రరత్నం లోకేష్ గారిని కానీ ఇవే ప్రశ్నలు అడిగారు, ఏం సందేహమే లేదు. అప్పుడు అడిగారు, వాళ్ళేం పట్టించుకోలేదు వాటిని. ఇప్పుడు ఏమైనా పట్టించుకోడు. బట్ ఏంటంటే ఇది వ్యూహాత్మకంగా వేసిన ఎత్తుగడ, నేను చేయబోతున్నానని చెప్పడం. ఆల్రెడీ ఒక ఏడాది క్రితమే చెప్పారు చివరిలో ఉంటుంది పాదయాత్ర అని చెప్పేసి. అప్పుడే ఇప్పుడు టీడీపీ నుంచి లాగిపెట్టి తంతానికి రెడీగా ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎటకారాలు కూడా ఆడాడు. ఇప్పుడు ఆయనకు అంత సత్తా లేదనుకుంటున్నారు, వాళ్ళ ఇంట్లో కూడా అనుకుంటున్నారు అని చెప్పి. సంవత్సరం తిరిగేసరికి రోజులు మారిపోయినాయి కదా. అతని పొజిషన్ కూడా ఎలా ఉందో మన అందరికీ తెలుసు. 4 అక్షరాల నియోజకవర్గం ఎమ్మెల్యే. మరి జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు వచ్చే విమర్శలు, పాదయాత్ర సమయానికి ఎలా ఉంటుంది ఆదరణ. ఎందుకంటే జగన్ బయట కాలు పెడితే జనమే జనం, అందులో సందేహం లేదు. అది తెచ్చిపెట్టిన జనం కావచ్చు, తెచ్చిపెట్టుకున్న జనం కావచ్చు, వాళ్ళంతటా వాళ్ళు వచ్చిన జనం కావచ్చు. వాళ్ళని అడ్డుకోవడం సాధ్యపడే పని కాదు. వీళ్ళు పర్మిషన్లో ఇవ్వమంటారు, వాళ్ళు తెచ్చుకుంటారు. రాబోయే రోజుల్లో ఇదంతా మనం చూడబోతున్నాం. ఇది మాస్టర్ స్ట్రోకా కాదా అనేది టైమింగ్ని బట్టి ఉంటుంది.